నీకు ఒక సినారియో చెప్తా, ఊహించుకో. రేపు రాత్రి సడన్గా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నువ్వు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అపోలోకో లేదా యశోదా హాస్పిటల్స్కో తీసుకెళ్ళాలి. నువ్వు జాయిన్ చేసిన వెంటనే వాళ్ళని ఏమడుగుతారు అనుకుంటున్నావు? పేషెంట్ ఎలా ఉన్నారు అని అనుకుంటున్నావా? కాదు, వాళ్ళని అడిగేది ఇన్సూరెన్స్ ఉందా, పేమెంట్ కట్టారా అని. అప్పుడు ఏం చేస్తావు? నేను మంచోని, నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నన్ను నమ్మండి అంటే వాళ్ళకి బెడ్ ఇస్తారా? ట్రీట్మెంట్ చేస్తారా? చెయ్యరు, బెడ్ ఇవ్వరు. నువ్వు గేటు బయట వెయిట్ చేయాలి. లోపల నీ వాళ్ళు ప్రాణంతో కొట్టగలాడుతుంటే నువ్వు మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేశారు, మామ ఒక 50,000 ఉంటే పంపురా, నీ కాళ్ళు పట్టుకుంటా అని అడుక్కోవాలి. ఆ మూమెంట్, ఆ హెల్ప్లెస్నెస్ నుండి చూడు, అది నిజమైన పేదరికం. ఆ రోజు నీకు అనిపిస్తుంది అస్సలు నేను ఎందుకు సంపాదించలేదు రా డబ్బులు అని. ఆ రోజు నీ లేజినెస్ నీకు గుర్తురాదు, నీ ఎక్స్క్యూజెస్ నీకు గుర్తురావు. కానీ అప్పటికే టైం అయిపోయి ఉంటుంది. డబ్బంటే లగ్జరీ కార్లు, బంగ్లాలు కాదు. డబ్బంటే సేఫ్టీ, నీ ఫ్యామిలీకి నువ్వు ఇచ్చే భరోసా. డబ్బంటే మీ కూతురు పెళ్ళి, డబ్బంటే మీ అమ్మ మందులు. ఇవన్నీ వదిలేసి నేను సింపుల్గా తిరుగుతానంటే నువ్వు సింపుల్ కాదు, నువ్వు ఒక ఇర్రెస్పాన్సిబుల్. నీ ఫ్యామిలీకి నువ్వు ఒక రిస్క్.